నుంచి నేను ఇస్తాను కొత్త బలం. క్రొత్త బలం. ఏ బలం అండి? క్రొత్త బలాన్ని ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త దుష్టుడు నీ మీదకి కొత్త యుద్ధంతో రాబోతున్నాడు, కొత్త ఫైటింగ్తో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి బాక్సర్ వచ్చాడు, బాక్సింగ్తో కాసుకున్నావు. కుంఫీ నేర్చుకున్నవాడు వచ్చాడు, దాని ద్వారా వాడిని కాసుకున్నావు. ఇప్పుడు కరాటీ చేసేవాడు వస్తున్నాడు, మరి కరాటీ నేర్చుకుని ఉండాలి కదా. కుస్తీలు పడేవాడు వస్తున్నాడు, కుస్తీలు నేర్చుకుని ఉండాలి కదా. ఈ విధంగా నీ మీదకి ఎటువంటి యుద్ధ వీరుడు వస్తున్నాడో ఆయా సమయానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ గురువు గారు చెప్తారు, రే ఇగో పలానోడు వస్తున్నాడు, వాడి యుద్ధం ఎలాగుంటుందంటే వాడు బాక్సింగ్ చేస్తాడు, చూసుకో, బాక్సింగ్ నేర్చుకొని వెళ్ళు. సో దేవుడు నీ గురువు అయినటువంటి దేవుడు నీ గురువు. ఎవడన్నైనా ఎవరండి? ఎవరు నీ గురువు? నీ గురువు నీకు ఏం చెప్తున్నాడంటే దుష్టుడు కొత్త యుద్ధంతో నీ మీదకి వస్తున్నాడు, కొత్త బలాన్ని పొందుకొని వస్తున్నాడు, కాబట్టి నువ్వు కొత్త బలాన్ని పొందుకో, నేను ఇస్తాను ఆ బలాన్ని. కొత్త బలాన్ని ఏం చేయాలంట? దుష్టుడు ఎత్తిగడ దేవునికి తెలుసు కాబట్టి తన పిల్లలకు నేర్పిస్తాడు. సాతానుకి దేవునికి తేడా ఏంటో చెప్పనా? సాతానుకి దేవునికి తేడా ఏంటో చెప్పనా? దేవుని పిల్లల్ని చెరపాలని సాతాను చూస్తూ ఉంటే ఆ దేవుడు వచ్చి సాతానుతో పోరాడ్డాడు. దేవుడు వచ్చి సాతానుతో పోరాడ్డాడు. ఎవరి మీద అయితే దాడి చేయాలని సాతాను ఎత్తిగడేసుకొని ఉంచుకున్నాడో వారికి ఆ కొత్త యుద్ధాన్ని నేర్పిస్తాడు దేవుడు. ఆ కొత్త యుద్ధాన్ని నేర్పించి ఆ యుద్ధ ప్రవీణత్వాన్ని అతనికి నూర్చి అతనికి మరి ఎక్కించి అతన్ని ఏం చేస్తాడంటే ఆడి మీద ఫైట్ చేయడానికి, చూడండి, సాతాను మీద ఫైట్ చేయడానికి ఎవరిని పంపిస్తాడంటండి? ఎవరిని పంపిస్తాడు? ఇప్పుడు దేవుడు వచ్చేటప్పుడు సాతాను తట్టుకోగలడా? తట్టుకోలేడు. కాబట్టి ఇక్కడ సాతానే మీదే ఎవరిని పంపిస్తున్నాడు? తన బిడ్డను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డని పంపిస్తాడు. ఇప్పుడు బిడ్డ చేతిలో ఓడిపోతే అవమానమే కదా సాతానికి? అవమానమే కదండి. ఇప్పుడు మీ ఊర్లోని బాగా మంచి బలవంతుడు ఉన్నాడు. ఎవరండి? బలవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ బలవంతుడు ఒక బలహీనుడి మీదకి వెళ్తా ఉంటాడు. ఎప్పుడు కూడా ఇదే లెక్కేసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇదే లెక్కేసుకోండి. బలవంతుడు ఎప్పుడు ఎవరి మీదకి వెళ్తాడో తెలుసా? బలహీనుడి మీదకి వెళ్తాడు. ఎందుకు బలహీనుడి మీదకి వెళ్తాడు? మిగతా బలమైన వారిని బెదిరించాలంటే బలహీనుడిని కొట్టాలి. ఇప్పుడు ఈ బలహీనుడిని కొట్టాలి కాబట్టి సాతాను ఏం చేస్తాడు? బలహీనులుగా ఉన్నటువంటి మన మీదకి వస్తాడు. అయితే ఇప్పుడు ఏ బలహీనుడి మీదకి ఊర్లో ఉన్న బలవంతుడు వెళ్తున్నాడో ఆ బలహీనుడు ఎవర్రా అంటే బలవంతుడు కంటే బలమైనటువంటి వాడు కొడుకాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఊర్లో బలమైన వాడు ఒక బలహీనుని కొట్టడానికి వెళ్తూ ఉంటే ఆ బలహీనుడు ఎవర్రా అంటే ఈ బలవంతుడి కంటే బలమైన వాడు కొడుకుడు. ఈయన్ని కొట్టడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? తన తండ్రికి తెలిసింది. బలహీనుడి తండ్రికి తెలిసింది. ఇప్పుడు బలహీనుడు తండ్రి వచ్చేమంటున్నాడంటే, ఒరే నాయనా, ఆ బలవంతుడి నీ మీదకి వస్తున్నాడు, నువ్వు వాడిని ఎదుర్కోవాలి. బలహీనుడు ఎదుర్కోవడం సాధ్యమా? చెప్పండి. బలహీనుడు ఎదుర్కోగలరా? నువ్వు మోసినంత మోపు చిన్నపిల్లలు మొయ్యగలరా? మొయ్యలేరు కదా. మరి ఎలా సాధ్యము అనంటే ఆయన ఎవరు కొడుకు? బలవంతుడు కొడుకు. బలానికే బలవంతుడు కొడుకు కాబట్టి ఆయనలో ఏముంటాయి? ఖచ్చితంగా బలవంతుడే వాడును. కాకపోతే సోమరి అయ్యాడు. సోమరి అవ్వడం వలన ఆ బలవంతుడు వచ్చి
ఈ బలహీనుడిని కొట్టడానికి వస్తుంటే ఈ బలహీనుడు తండ్రి బలవంతుడి కంటే బలవంతుడు కాబట్టి ఆ బలవంతుడికి బలం ఇచ్చింది, ఆ బలవంతుడికి యుద్ధం నేర్పింది కూడా ఆయనే. ఆయనకి గురువే కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన, నువ్వు బలహీనుడు కాదురా, నువ్వు బలహీనుడు కాదు, ఆ బలవంతుడికి బలము నేర్పింది నేనే, యుద్ధాలు నేర్పింది నేనే, నా దగ్గరే కోచింగ్ తీసుకున్నాడు, ఆయనకి గురువుని నేనే, నీకు కూడా గురువుని నేనే, అందులోని నీ జీన్స్ అన్నీ కూడా నాయి. ఆడికి నా జీన్స్ ఉండకపోవచ్చు కానీ ఆడికి నా బలాన్ని నేర్పించాను, నా యుద్ధాన్ని నేర్పించాను, నా యొక్క లక్షణాలు నేర్పించానే తప్ప నా లక్షణాలు నిజంగా ఎవరిలో ఉంటాయి? నా కొడుకువైనటువంటి నీలోనే ఉంటాయిరా. నువ్వు గెలవగలవు, నీకు ఆ శక్తి ఉన్నది, నువ్వు బలవంతుడు వేరా. ఇప్పుడు ఎదుర్కో. ఇదిగో వాడు ఈ విధంగా ఈ టెక్నిక్ తో కొడతాడు, ఆ టెక్నిక్ నేనే నేర్పాను, ఆ టెక్నిక్ నీకు నేర్పిస్తున్నాను, కొత్త బలాన్ని నీకు నేర్పిస్తున్నాను, వెళ్ళాన్నాడు. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఈ బలహీనుడు నీ కొట్టడానికి వచ్చిన బలవంతుణ్ణి ఆ టెక్నిక్ తో కొడితే అప్పుడు ఊర్లో ఆ బలవంతుడు ఏమయ్యాడండి? అవమాన. బలవంతుని ఏంట్రా బలహీనుడు కొట్టాడంటే, అందులో నడు ఏ విధంగా అవమానపరచబడ్డాడంటే, ఈ బలవంతుడు ఏ టెక్నిక్ తో కొట్టడానికి వెళ్ళాడో అదే టెక్నిక్ తో కొట్టాడు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. మీకు అర్థమైంది కదా? వాక్యంలోకి ఇప్పుడు నీ గురువైనటువంటిది యేసయ్య బలవంతుడు కాబట్టి, ఆ బలవంతుడు మరి పైనున్నవాడు కాబట్టి, ఆ బలవంతుడు ఒకడికి బలాన్ని నేర్పించి విడిచిపెడితే వాడేం చేస్తున్నాడంటే ఇతని కొడుకుల మీదకి, ఇతని కూతుర్ల మీదకి వస్తున్నాడు. ఎవరి మీదకి వస్తాడరా అంటే, ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే భక్తి చేయరో, ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే భక్తిలో నడవరో వారి మీదకి సాతాను అనేవాడు వస్తాడు. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి లేరో, ఎవరైతే ప్రార్థన బ్రతుకులు కలిగి లేరో వారి మీదకి ఎవరు వస్తున్నారు? సాతానైనా బలవంతుడు. ఆ బలవంతుడికి బలం నేర్పింది ఎవరు? మన తండ్రి. ఈ బలహీనమైనటువంటి మన తండ్రి. ఎందులో బలహీనపరచబడ్డాము? భక్తిలో బలహీనపరచబడ్డాము, దేవుళ్ళలో బలహీనపరచబడ్డాము, ప్రార్థనలో బలహీనపరచబడ్డాము. మన తండ్రిని మనం మరిచాము. మన తండ్రి మళ్ళీ మన దగ్గరికి వచ్చి అంటాడు, రే బాబు, నీ మీదకి వాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? నీ మీదకి వాడు వస్తున్నాడు రా, వాడికి గురువుని నేనేరా. వాడికే కాదు నాన్న, నీకు గురువుని కూడా నేనే. జీన్ నా జీన్ ఒకటే, నీ రక్తం నా రక్తం ఒకటే, నా పరిశుద్ధ రక్తం నీలో ఉన్నది కాబట్టి నువ్వే గెలుస్తావు. ఆడు అవమానపరచబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ స్టోరీ ఏంటండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద నువ్వు పోరాడగలవు? నీ మీద పోరాడుతున్న సాతాను చూసి నువ్వు భయపడ్డం కాదు. సాతానుతో పోరాడాలంటే నీ సోమరతనం నీలో నుంచి పోవాలి. నువ్వు బలహీనపరచబడ్డావు. నిన్ను దేవుడు నీ తండ్రి చాలా బలవంతుడు, నీ గురువు చాలా బలవంతుడు. ఆ బలాన్ని నువ్వు తెలుసుకోలేక నువ్వేం చేసావంటే భక్తిలో ఎదగకుండా భక్తిని పక్కన పెట్టి ఆ విధంగా సోమర్తనంలోకి వెళ్ళిపోయావు. అప్పుడు నువ్వు దొరికేస్తున్నావు. ఎవరికి అనంటే ఒక బలవంతుడికి దొరుకుతున్నావు. ఆ బలవంతుడికి బలం నేర్పినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే, గురువులకు గురువు ఎవర్రా అంటే ఆ గురువు నీ తండ్రి. స్తోత్ర. సాతానికి కూడా బలమనిచ్చింది, యుద్ధ మరి విన్యాసాలు నేర్పించింది ఎవర్రా అంటే తండ్రి. మన తండ్రి. మరి మన తండ్రిలోనే ఉన్నటువంటి జీన్ మనలో ఉంటది కాబట్టి మనం ఈజీగా యుద్ధాల్లో గెలవగలము. దేవునికి స్తోత్ర. మన గొప్పతనం మనకు తెలియదండి, మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియట్లేదు మనకి. అందుకే జనమలారా, నూతన శక్తిని, నూతన బలాన్ని పొందండి. వాక్యం అదే చెప్తుంది. ఏం చెప్తుంది వాక్యము? నూతన బలాన్ని పొందుకోండి. ఎక్కడ పొందుకుంటున్నావు? నిజంగా చెప్పండి. ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేశారు? అది మన భక్తి జీవితం. ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం? ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాలని, లేచి ప్రార్థన చేసుకోవాలని.
మధ్యాహ్నం ప్రార్థన చేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అసలే ప్రార్థన చేయరు. ఇంకా చేయలేక వెళ్ళాలన్నా ఏదన్నా పని చేసుకుంటూ ప్రార్థన అన్నా చేస్తారు. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్రార్థన ఊసులు కోసం చెవులు కోసుకుంటాం. ఊసుల కోసం ఏం కోసుకుంటామండి? చెవులు కోసుకుంటాం. సోమరతనంలోకి వెళ్ళిపోతున్నాం. ఊసులు లేవనుకో, ఏ ఊసులు ఆడడానికి ఎవరు లేరనుకో, ఎవరి పని మీద వెళ్ళిపోయారనుకో, డోర్లు బిగించుకొని పట్ట పగల నిద్రపోతాం సోమరపోతుల్లాగా. అనేకమైన రోగాలు వస్తాయి. పట్ట పగలు ఎక్కువసేపు నిద్రపోయేవారికి ఏమొస్తాయండి? రోగాలు వస్తాయి. మధ్యాహ్నం టైంలో 1 గంట 2 గంటలు అంతే. ఇటు రోజంతా ఎట్టబడుతుంది నిద్ర. మరి అమ్మా, దేవుడితో గడపండి. అవకాశం ఉంది. ఇదివరకు ఆడవాళ్ళకి అవకాశం ఉండేది కాదు. తట్టా పుట్టా పట్టుకొని చేయలాంట పోయేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి అది కాదు. అప్పు జప్పు చేసుకొని లారీలు అమ్మట యజమానుడు తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఊసులు ఎట్టుకొని లేనిపోని గొడవలు ఎట్టుకొని పనికిమాల పనులు చేసుకుంటూ ఉంటారు. నీ భర్త బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు, నీ బిడ్డలు బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ప్రార్థన వారికి ప్రొటెక్షన్ అవ్వాలి. నీ ప్రార్థన వారికి ప్రాంగణం అవ్వాలి. నీ ప్రార్థన వారికి రక్షణ అవ్వాలి. నీ ప్రార్థన వారికి క్షేమాన్ని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. బయలుదేరేటప్పుడు శపించుకుంటూ ఉంటే చాలు. మనం దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి దేవుడి బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు, ద్వీపములారా మౌనముగా, దీపములారా మౌనముగా ఉండండి. జనములారా కొత్త బలాన్ని పొందుకోండి. నేను ఇస్తాను ఆ బలాన్ని. ఆ బలాన్ని నేను ఇస్తాను. ఇట్టి అవకాశం ఎవరికి రాదండి. తెల్లవారుజామున ప్రార్థనలు ఉన్నాయి రండి అంటే, ఇంటి దగ్గర చేసుకుంటామా అంటే, చేసుకున్నది చేసుకుంటారులే. రాహేల్ చెల్లి ఉదయం లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటున్నది మొన్న. దేవునికి స్తోత్రం. 3ంటికి నేను లేచినప్పుడు, నేను ప్రార్థనకి లేచినప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నది. ఏంటో సౌండ్ వినబడుతుంది అనుకున్నా, ప్రార్థన వినబడి. అలాగే తన పక్కన ఉంది కాబట్టి వినిపిస్తుంది. అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఊర్లో చర్చ అండి, ఎక్కడికో పరిగెత్తన అవసరం లేదు. కారుగా ఉంటుందని భయపడనక్కర్లేదు. చక్కగా మందిరంలోకి వచ్చి ప్రార్థించుకోవచ్చు. కొన్ని ఇంటి దగ్గర చేసుకోవచ్చు. తెల్లవారు 3 గంటలకు దేవుడు వింటాడు ప్రార్థన. నేరుగా దేవుడిని దగ్గర దిగి వస్తాడు. ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండి కూడా చేసుకోకపోవడం అనేది చాలా బుద్ధిహీనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉండి కూడా ప్రార్థనకు లేటుగా వస్తారు. ప్రార్థన అంటే మనలో ప్రత్యేక ఆసక్తి ఉండాలి. దేవుడు అంటే ప్రత్యేకంగా ఏదో పొడి భక్తి చేసామనుకోండి, పొడిగానే ఉంటుంది. పొడి భక్తి చేయకూడదు. పొడి భక్తి చేస్తే బాగోదండి. నీ కూరలో ఏదో అంటున్నట్టు కారం, అంటున్నట్టు ఉప్పు వేసావనుకో, అది కానీ చేపల కూర అయితే తినేటప్పుడు ఎంత చక్కగా భక్తి బాగోవాలి. నువ్వు కార్యాలు చూడాలి, గొప్ప కార్యాలు. ఏ కార్యాలు? మరి గొప్ప కార్యాలు ఎలాగొస్తాయి? గొప్ప కార్యాలు రావాలంటే క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు కావాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. క్యారెక్టర్ బాగుంటేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. బాగోకపోతే గొప్ప కార్యాలు జరగవు. అంతే. స్తోత్రం. జరగవు. జరగాలి అంటే ఏముండాలి? క్యారెక్టర్, ప్రవర్తన బాగోవాలి. ప్రవర్తన బాగోలేదనుకోండి రావు. నీ దేవుడు బలవంతుడికే బలవంతుడు. అపవాది బలవంతుడు అనుకుంటే అపవాది కన్నా బలవంతుడు. బలహీనులైన తన బిడ్డలను బలవంతులు చేసి బలవంతుడైన సాతానును కొట్టుటకు వారి ద్వారానే నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం.
మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభు